ओम नमो गुरुभ्यः। पराशर ने कहा, हे मैत्रेय, इसी पर एक सूक्ष्म कथा सुन। నేను ఒక బ్రహ్మాండమైన కథ చెబుతాను, దాని అంతరార్థం నీవే గ్రహించు। एक समय मैं वन विषय गया, परंतु उस समय मेरे मन विषय पराशर के लक्ष्य भी न थे। నేను ఒకానొకప్పుడు ఒక అరణ్య మార్గంలో వెళుతూ ఉన్నాను। పరాశరుడు చెబుతున్నాడండి మైత్రేయుడికి, అరణ్య మార్గంలో వెళుతూ ఉండగా నా విషయమే నాకు గుర్తు లేకుండా పోయింది। పరాశర్కి లక్ష్య థీ నా దూసరేకి। పరాశరుడంటే ఎవడో తెలియదు, ఇతరులు ఎవరో తెలియదు, అలాంటి పరిస్థితిలో ఉండిపోయాను నేను। బాగా వింటూ ఉండండి, దీని అంతరార్థం చాలా గొప్పది। నా జాంతా థా కి మై కౌన్ హూ, నేనెవడినో నాకు తెలియకుండా పోయింది। జో మేరా నామ్ లేకర్ పుకార్తా తో ముझसे శబ్ద న నికస్తా థా, ఎవరైనా పరాశరా అని కేకేస్తే కూడా నాకు మనస్సుకు రావటం లేదు। ఎవరిని పిలిచారో ఏమో, అంత అయోమయ స్థితిలో పడిపోయారు। ఉస్ వన్ మే తపస్వి వస్తే థే, అక్కడ చాలా మంది తపస్సు చేస్తూ ఉన్నారట మహర్షులు। ఉన్హోనే ఐసీ మేరీ అవస్థ దేఖకర్ జానా, అరే ఏమిట్రా ఇలా ఉన్నాడే ఈ మనిషి అని ఆలోచించి, ఏ మృతక్ హై, వీడు బహుశా మరణించి ఉంటాడు, ఇదేదో మృతకళేవరం అయి ఉంటుంది, లేకపోతే ప్రజ్ఞ లేకుండా ఎలా ఉంటాడు। జాగ్రత్త అవస్థలో ఎవడైనా ఉంటే వాడికి ఒంటి మీద స్పృహ ఉంటుంది కదా, వీడికి అది కూడా లేకుండా పోయింది, బహుశా ప్రాణం పోయి ఉంటుందని ఉన్హోనే లకడీ ఇకట్ఠీ కర్ మేరా శరీర్ చితా మే డాల్ దియా, అప్పుడే కట్టెలు కంపలన్నీ పోగు చేసి ఒక చితి పేర్చి ఆ చితి మీద పడేశారట వీడిని తీసుకోబోయి పరాశరుణ్ణండి। और అగ్ని లగా దియా, నిప్పంటించారు। పరంతు లకడీ జల్తీ థీ, కట్టెలేమో కాలుతూనే ఉన్నాయి। और మై హోష్ మే నా థా, నాకేమో స్పృహ రాలా। తథా కుచ్ భీ ముజ్కో అగ్ని కా స్పర్శ నహీ హువా, అంతేకాదు ఆ అగ్ని స్పర్శ ఏమాత్రమూ నాకు సోకటం లేదు। నన్నేమో కాల్చేస్తున్నారు, వాళ్ళ దృష్టిలో నేను కాలిపోతున్నా, కానీ అగ్ని నాకు సోకటంలా। ఆ మంట సోకాలి కదా, అదేం సోకటంలా, నాకు మాత్రం ప్రజ్ఞ లేదు। తూ ఇంద్రియోं के पालन में बंधा है, कहता है मैं देह से मुक्त हूं, నీవేమో అంటుంటావు అప్పుడప్పుడు, రే మైత్రేయ నేను ముక్తుణ్ణైపోయాను, నాకు శరీర స్పృహ లేదు అని నువ్వు డచ్చాలు కొడుతూ ఉంటావు। కైసే ప్రతీతికరం, అది నేను ఎలా నమ్మమంటావు నీ మాట। మధ్య మధ్య పానీయం అన్నట్టు వీణ్ణి ఆక్షేపిస్తూ ఉంటాడు గురువుగారు। మైత్రేయునే కహా, అప్పుడు మైత్రేయుడు అందుకొని ఏమన్నారు మీరు, ముझे చైతన్య కా నామ్ హీ ఇంద్రియోं की पालन में बंध है। అయా, ఇంద్రియాలను కాపాడాలంటే చైతన్యం ఉండాలి కదండి। చైతన్యమనే మహారాజు లేకపోతే ఇంద్రియాలనే ప్రజలను పరిపాలించవలసిన వారెవరండి, వారి బాగోగులు చూడవలసిన వారెవరు। जो मैं चैतन्य इंद्रियों सहित सर्व जड़ जगत की पालना नाम सत्ता स्फूर्ति नहीं करूं तो कौन करे। పరిపాలించడం అంటే ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? ఈ ఇంద్రియాలకు సత్తా స్ఫురణ రెండు ఉండాలి కదండి। భాష వింటున్నారా? ఆ ఇంద్రియాలు ఉన్నాయి అని చెప్పవలసింది ఎవరండి? అది సత్తా। స్ఫురత్త అంటే ఆ ఇంద్రియాలు నాకు గోచరిస్తున్నాయని అనుకోవలసిన వారెవరండి? అర్థమవుతున్నదా? ప్రమాణం లేకపోతే ప్రమేయానికి అస్తిత్వం లేదని ఎన్నో మార్లు చెబుతూ వచ్చాను నేను। ఇప్పుడు ఈ మైకు ఉన్నదని చెప్పవలసిన వాళ్ళు ఎవరు? మైకా? అది జడ పదార్థం, దానికి స్పృహ లేదు। స్పృహ ఉన్నది నాకు, నేనున్నానని చెప్పుకోగలను నేను, ప్లస్ నా చుట్టూ ఉన్న ప్రపంచం ఉందని చెప్పగలను। స్వప్రమాణము నేనే, స్వతః ప్రమాణము నేనే, పరతః ప్రమాణము నేనే, చూచారా? కనుక నాకు ప్రజ్ఞ లేకుండా పోతే మరి వీటన్నింటినీ గుర్తించవలసిన వాడెవడయ్యా? అంచేత అని అంటున్నాడు వాడు మైత్రేయుడు గురువు గారికి ఇచ్చే సమాధానం ఇది। కథ నడుస్తూ ఉన్నది, మధ్యలో వీరి ప్రసంగం। నహీ కరుతో కౌన్ కరే, నేను కాకపోతే ఎవరండి చూడవలసిందే। జైసే తాగే పర్ మణియా బంధన్ మే రహతీ హై, నన్ను బద్ధుడంటారేమిటి మీరు? తాగంటే ఒక సూత్రం, ఒక దారం, ఒక తీగ, ఆ తీగ మీద మణులన్నీ గుచ్చారట। ఆ తీగనే ఆధారం లేకపోతే ఆ మణులు చల్లాచెదరైపోవు, వాటికి అస్తిత్వమే ఉంది। తైసే ముझे చైతన్య తాగే కర్ ये नाम रूप मणिया ठीक ठीक बंधन में रहते हैं।
అదో నా చైతన్యం అనే ఒక తీగ, ఒక సూత్రం, ఒక దారం ఉంటుంటేనే సూత్రే మణిగణ ఇవ భగవద్గీత. సూత్రంలో మణులు పొదిగినట్టుగా పొదిగి ఉన్న అంటే మొత్తం నామరూపక్రియలు అన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయో తెలుసా? చైతన్యం అనే సూత్రం మీద. అది ప్రమాణం. వీటి అస్తిత్వానికి గాని వీటి స్ఫురణకు గాని అది తప్ప మరి వేరే ఆధారం లేదు. స్ఫురణ హోతాయ్, మేరీ సత్తా స్ఫూర్తి సే స్ఫురణ హోతాయ్. నా సత్తా, ఈ రెండూ మర్చిపోకండి మీరు. ఎప్పుడు మానసోల్లాసం చెప్పేటప్పటి నుంచి చెబుతున్నాను నేను మీకు. మీరు మాత్రం బాగా గుర్తించాలి. ఇది ఫండమెంటల్ అండి. ఇది మర్చిపోతే ఇంకంతా మర్చిపోవడమే గల్లంతే. ఏమిటంటే అది యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాస. అసత్కల్పం అంటే ఈ మొత్తం ప్రపంచం. అది ఉన్నట్టు దానికి తెలియదు, దానికి ప్రమాణం లేదు. అందుకే మిథ్యామాయ అనడం. లేకపోతే పనిలేకన్నామా మేము? ప్రపంచం అవాస్తవం అని ఎందుకు అనవలసి వచ్చింది మీరే చెప్పండి. ఇంత బ్రహ్మాండంగా ఇంద్రియాలకు గోచరిస్తుంటే, మనస్సుకు కూడా స్ఫురిస్తుంటే ఒక పక్క ఈ ప్రపంచం లేదు, అబద్ధం, గుడ్డు కూసు అని అంటూ ఉన్నామనంటే ప్రతి ఒక్కరికి ఆశ్చర్యమే, ఒక అద్వైతికి తప్ప. చెబుతున్నా ఈ ఉన్న విషయం ఏంటి? లోకులు నమ్మరు, శాస్త్రజ్ఞులు నమ్మరు, విచారా మహాభక్తులు నమ్మరు. పరమాత్మ ఎక్కడో ఉన్నాడని వాళ్ళ ఉద్దేశం. కర్మిష్ఠులు అసలే నమ్మరు. ఈ యజ్ఞాలు యాగాలు, అక్కడేదో స్వర్గం ఉంది, స్వర్గభోగాలు అనుభవించవచ్చు, పుణ్యపాపాలు చేస్తున్నాం, వీటికి ఫలితం అటు స్వర్గంలో నరకంలో కొంత తీరిపోగా మరికొంత మిగులుంటుంది, అది సంచితం. ఆ సంచితంలోంచి మళ్లీ ప్రారంభం బయలుదేరుతుంది. ఇవన్నీ చూసొచ్చినట్టు మాట్లాడుతున్నారు. వచ్చే జన్మలో అనుభవించాలి కదా, జన్మలు ఒప్పుకోకపోతే ఎలాగా? ఇవన్నీ అబద్ధం, ఇది మాయ, మిథ్య అని మీరు ప్రకటించడానికి మీకెవరిచ్చారు హక్కు? ఇదండి. ఎంతమంది వచ్చారు ఈ పార్టీలోకి చెప్పండి? 199 మంది వచ్చారు. ఎంత మనకు ధైర్యం ఉండాలి అద్వైతికి. ఇంకెవడికి కాదండి ధైర్యం. అబే, ఒక అద్వైతి వేదాంతికే ఉండాలండి ధైర్యం, ఇంకెవడికి అక్కర్లేదండి. దులిపేసుకొని పోవచ్చునండి. ఎందుకంటే అన్నీ ఒప్పుకుంటున్నారు, అన్నీ ఉన్నాయంటున్నారు. వీడు ఒక్కటే ఉన్నది, మిగతాది లేదంటున్నారు. ఆ ఒకటి కూడా ఎదట కనిపించేది కాదు, నేను. ఆ నేను కూడా శరీరం మేరకే ఉన్న నేను కాదు, సర్వవ్యాపకమైన నేను. సర్వవ్యాపకం ఎప్పుడైందో సర్వం ఆభాస అయిపోతుంది. మేము మిథ్యామాయ అంటున్నామంటే అస్సలే లేదని కాదురా పిచ్చివాడా, ఉండి కూడా ఉపయోగం లేనిదని. గుడ్డి కన్ను, రూపమేమో ఉంది, కంటి రూపం ఉన్నది, దానికి చూపు లేదు. చూపు లేని కన్ను ఉంటే ఎంత, ఊడితే ఎంత. అర్థమైందా నీకు? అలాగే చూపులేని ప్రపంచం, అదే సత్తాస్ఫురత్త, అదే చూపు. ఆ చూపు నేను సప్లై చేశా, ధృతరాష్ట్రుడికి శ్రీకృష్ణ పరమాత్మ సప్లై చేసినాడు. అర్థమవుతున్నదా కదా? ఆ దివ్య దృష్టి ఇస్తే చూచాడు. ఆ దరిద్రుడు ఆ గుడివాడే లేండి అంతటికీ మూల కారణం. రామాయణం యొక్క విషాద గాథకంతా మూలం కైక కాదండి, దశరథుడు. కైక పాపం అమాయకురాలు, ఊరిక బయటపడ్డది లోకానికి. కైక చాలా గొప్పది. అస్సలు పరమాత్మ హృదయం తెలిసింది కైక. పట్టణంలోనే కూర్చొనుంటే రాక్షస సంహారం ఎలా జరుగుతుందని అడవులకు పంపింది. అంతే అంతే. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అవతరించిన నీవు కేవలం అయోధ్యలో కూర్చుంటే ఎలాగయ్యా? దశరథుడికి తెలియదు కనుక ఆ ముసలాడు దానికంతటికి కారణమైతే ఈ ముసలాడు ఉన్నాడు చూడండి. కళ్ళున్న గుడ్డివాడు దశరథుడు, కళ్ళు లేని గుడ్డివాడు ధృతరాష్ట్రుడు. వేదాంతపరంగా చెప్పుకుంటే ఇద్దరు జీవులే. మనకు కళ్ళుండి కూడా ఉపయోగం లేదని దశరథుడి పాత్ర. అస్సలే లేకుండా పోతుంది అని ఎప్పుడో సుషుప్తి మరణం. జాగ్రత్త స్వప్నాల్లో మనం దశరథులం, సుషుప్తి మరణాల్లో ధృతరాష్ట్రులం. ఉండి ఉపయోగం లేదు, జాగ్రత్త అవస్థలో అజ్ఞానంతో కొట్టుమెట్టాడుతున్నాం. ఈ చూపు కాదు, అసలు చూపు లేక. మరి అసలు చూపే లేక పడిపోయాము. ఈ చూపు లేదు, ఆ చూపు లేదు. ఎంత బాగుందమ్మా ఇది. అలా భగవద్ అనుగ్రహంతో మన మనస్సుకు స్ఫురిస్తూ ఉంటే
చెప్పుకోవలసినటువంటి గ్రంథాలివి. అంతేకాని ఏదో చదివాము చేశామని కాదు. మననం ఉండాలి. మననాన్ని మించి నిధిధ్యాసన ఉండాలి. చూపు ఉండాలి. అలా చూస్తూ మాట్లాడుతుండాలి. అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. చూచారా? వాడి జవాబు చూడండి ఎలా ఉందో. ముझे చైతన్య తాగే కరిగే నామరూప మణియా ఠీక్ ఠీక్ బంధన్ మే రహతీ హై. అవి అన్నీ కూడా దానిలో పొదిగినప్పుడే అవి అలా కనిపిస్తున్నాయి మీకు. లేకపోతే ప్రమాణం లేదు వాటికి. అర్థాత్ మేరీ సత్తా స్ఫూర్తి సే స్ఫురణ అవుతాయి. నా సత్తా స్ఫురణలే వాటికి అప్పచెప్పాను నేను. ఇద్దరం షేర్ చేసుకుంటున్నాం. అది షేరింగ్. అంటే నాకు లేకుండా వాటికే దానం చేశానని కాదు. నా దగ్గర ఉంచుకొనే వాటికి కూడా కొంత పంచి ఇచ్చా. అప్పుడు ఆత్మ అనాత్మ రెండు రంగంలోకి వచ్చాయి. అయితే ఒకటి వాస్తవంగా ఉంది, మరొకటి దీని ఆభాసగా ఉంది. ఎందుకంటే దీని రెండు లక్షణాలు పోయి దాని మీద పడ్డాయి కాబట్టి అది కనిపిస్తున్నది. పడకపోతే కనిపించదు. ఇది మాయా మిథ్య ఆభాస అనేటువంటి మాటలకు అర్థం. हे पराशर तुम ही धर्मपूर्वक हो. माई साक्षी आत्मा देह से भिन्न स्वतः सिद्ध स्वरूप से है वो यत्न साध्य हूं. మీరే చెప్పండి గురువు గారు, ఏదేదో మాట్లాడుతున్నారు మీరు. నాకు తెలియదు కదా, నన్ను దబాయిస్తున్నారు. ఇదిగో మన ఆత్మ స్వతసిద్ధంగా ఉందంటారా, ఎవరైనా తెచ్చి పెడితే ఇక్కడ కూర్చున్నదంటారా? చెప్పండి. మీరు ఇంతకాలం నుంచి నాకు బోధ చేస్తూ వచ్చారు కదా, ఇప్పుడేమిటి నన్ను దబాయిస్తారు మీరు? जो स्वरूप से हूं तो मेरी कहना भी सफल है और न कहूं तो भी सफल है. అది సహజంగానే నా దగ్గరున్న పదార్థమైతే నేను చెప్పినందువల్ల దానికి లాభమూ లేదు, చెప్పకపోతే నష్టమూ లేదు. నా చెప్పు చేతల మీద ఆధారపడి ఉన్నది కాదది. నేను చెబితే ఉండేదైతే ప్రయత్నంతో పట్టుకొచ్చిందవుతుంది. నేను చెప్పకుండానే అక్కడ కూర్చున్న పదార్థమైతే నేనెవణ్ణి చెప్పడానికి? నేను చెప్పినా చెప్పకపోయినా ఒకటే. జో యత్న సాధ్య హూ తో తుజ్కో యత్న కహో దేహనాశ్ పర్యంత కరుంగా. ఒకవేళ ఒక ప్రయత్నం చేసే మన ఆత్మను ఎక్కడి నుంచైనా పట్టుకురావాల్సి వస్తే చెప్పండి, ఆ ప్రయత్నం ఏదో చెప్పండి, చూద్దాం. ఆత్మను పట్టుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. మరి మీరు చెప్పడం చేత కాదు మీకు. మీరు ఎక్కడి నుంచైనా తెచ్చేటైతే అది ఆత్మ కాకుండా పోతుంది, అది తెలుసుకోండి. అది తెచ్చేవాడే ఆత్మ, తెచ్చేబడేది కాదు ఆత్మ, తెచ్చేవాడే ఆత్మ. ఇంకెలా తెస్తారు మీరు? ఏ ప్రకరణ జైసే హై తైసే హీ రహో. అసలు ఎందుకు మధ్యలో మీరు ఇంటర్వ్యూన్ అయ్యారు? ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తుంది, కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు మొత్తం మీద. ఈ ప్రసంగం ఇలా ఆపండి గురువు గారు మీరు. అయితే ఏమిట్రా మీరు ఎక్కడ ప్రారంభం చేశారు అసలు కథ? మధ్యలో ఏమేం మాట్లాడుతున్నారు? పరంతు ఏకహో, అసలు విషయం చెప్పండి మీరు. తుమ్ బేశుద్ధ కైసే హుయా. బేశుద్ధ అంటే నిస్పృహ, స్పృహ లేకుండా పోవడం. ఒంటి మీద స్పృహ లేకుండా ఎలా పడిపోయారండి మీరు అప్పుడు ఆ అడవిలో? అక్కడికి వచ్చాడు మళ్ళీ. క్యా భాంగ్ పీథి? ఏమైనా బంగు దాగారా? గంజా ఏమైనా సేవించారా? ఎంతమందిని ఏది చీవాట్లు పెట్టడమో తెలుసా? ఈ సాధువులు సన్యాసులు చేసే పిచ్చి పనులవి. నిద్ర మాత్రాలు వేసుకోవడాలు, లేకపోతే తాగడం, తాగి అక్కడ పడి ఉండడం. అదేమంటే మేము ధ్యానంలో ఉన్నామని చెప్పడం. హిమాలయ యోగులు, ఆయనకు తెలిసినట్టు నీకు నాకు తెలియదండి. మంచి చెడ్డ బాగా చూచిన మహానుభావుడండి ఆయన. అస్సలు విషయం ఏదో పట్టుకుని, అందుకే పక్షపాత రహిత అనుభవ ప్రకాశ్. అడుగడుకు అది మనకు స్ఫురిస్తూనే ఉంటుంది. ఆ మాటలో అంతరార్థం ఎంత ఉందో చూసుకోండి. నాకే పక్షం మీద పాతం లేదు బాబు. ఎవరిని సపోర్టు చెయ్యను, ఎవరిని కూడాను నేను కండెమ్ చెయ్యను. సత్యం దగ్గర నిర్మోహమాటం. మనవాడైనా సరే పరాయివాడైనా సరే చెప్పవలసిన చెప్పి తీరవలసిందే. కృష్ణరాయబారం ఇది, సంజయ్ రాయబారం కాదు. సంజయ్ రాయబారం మొహమాటంగా మాట్లాడు, కృష్ణుడికి మొహమాటం లేదు. వింటే వినండి, లేకపోతే రేపు యుద్ధం వస్తుంది, అందరూ పీడ వదిలిపోతారని వాళ్ల ఎదురుగుండానే వాళ్ల ముఖం మీదనే చెప్పి వచ్చాడు. అప్పుడు కదా ఆయన కట్టేయడానికి ప్రయత్నించారు. పరమాత్మ మాట అలాగే ఉంటుందని చెప్పడం అన్నమాట వేదవ్యాసుడు మహానుభావుడు. మానవులైతే గోల్మాల్ చేస్తారు, ఇది హైదరాబాద్ భాషలో అండి. గోల్మాల్ చేస్తారు, కిరికిరి పెడతారు. పరమాత్మ అయితే అలా పెట్టకూడదు. పరమాత్మని అనిపించుకోవాలని అంటే ఆయన సత్యమే చెప్పాలి అని చెప్పడం కాదు అది.
అంచేత మీరు ఒంటి మీద స్పృహ లేకుండా ఎలా పడిపోయారని ఏమన్నా తాగారా? గురువుగారు అంటున్నాడు. ఆ గురువుగారిని అనడం కాదు, అది కథ. అది అంటే ఎవరైనా ఇలా డచ్చాలు కొట్టారనుకో, నాకేమీ లేదండి, బాహ్య స్మృతి లేదండి, నేను ఎప్పుడు ధ్యానంలో ఉంటా, అదంతా జాంతాను అని చెప్పడానికి. వా తుమ్కో సిర్సాం రోగ్ హో గయా థా, తల తిరిగే రోగం ఏమైనా ఉన్నదా తమకు? రీలింగ్ సెన్సేషన్. వా జ్ఞాన్ సే బేసుధ్ కర్ దియా థా, అసలు జ్ఞానమే మర్చిపోయారా? మీకున్న ఆత్మజ్ఞానం కూడా ఊడ్చుకుపోయిందా? भांग और रोग की विशेषता होने से तो बेसुध सब हो जाते हैं. ఇలా తాగి పడిపోయిన వాళ్ళని చాలా మందిని చూచాం మేము. వచ్చారా? इसमें तुम्हारी बड़ाई क्या, నీ గొప్పతనం ఏమిటయ్యా? जो ज्ञान से बेसुध हुए थे तो तुमकी ज्ञान हुआ न हुआ एक महान रोग हुआ. జ్ఞానం వల్లనే మీరు అనవచ్చు నాతో, అదేమిట్రా? అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్తమన్నాడు కదరా ప్రహ్లాదుడు. ఆ అమృతపానం చేస్తూ ఉంటే బాహ్య స్మృతి లేకుండా పడిపోయానని చెప్పాడా లేదా? నేను కూడా ప్రహ్లాదుడు లాంటి వాడినేరా. ఓహో అట్లాగా అండి. అయితే మీకు జ్ఞానం అజ్ఞానం రెండో ఒకటే. అజ్ఞానంలోనూ పడిపోవచ్చు, జ్ఞానంలోనూ పడిపోవచ్చు అన్నప్పుడు జ్ఞానానికి అజ్ఞానానికి తేడా ఏముంది? మరి ప్రహ్లాదుడు సంగతి ఇప్పుడే తేల్చి పారేస్తా. మీరు ప్రహ్లాదుడికి హిలాదుడు అనకండి, వాడు కూడా బలాదుడు అవుతాడు. ఇప్పుడు కొంచెం సేపు వెయిట్ చేయండి. అన్య పురుషోకి ప్రవృత్తి కైసే హోగి, మిగతా వాళ్ళ యొక్క ప్రవృత్తి ఎలా ఉన్నది? జ్ఞాన్ సే కోయి భీ వర్తమాన్ మే విద్వాన్ బేసుద్ హోతా దేఖా నహీ. ఈ రోజుల్లో నేను ఎక్కడా చూడలేదండి ఈ విషయం. జ్ఞానం ఆత్మజ్ఞానం కలిగిన వాడు, బాగా వినండి, ఆత్మజ్ఞానం బాగా ఉదయించినటువంటి వ్యక్తి తెలివి దప్పి పడిపోతాడనే మాట నేను ఇంతవరకు వినలేదు. అసలు ఇప్పుడు ఈ యుగంలో నేను చూడలేదు. నాకోయి సునాహై, నేను వినబడని, నాకేవో చెవులకు రాలేదు. జాన్ కర్కే భలా హీ బేసుద్ హోవే వా హోష్మంద్ హో. హోష్ అంటే స్పృహ. జ్ఞానం వల్లనే ఇలా జరుగుతుందనంటే ఆశ్చర్యంగా ఉందండి. మీ విషయంలో ఒక్కడిలో చూస్తున్నాను. కోయి విద్వాన్లు बावला देखने में आते हैं, सो रोग की वृद्धि से होता है, ज्ञान से नहीं. ఏదైనా రోగం ఉంటే చెప్పండి, అలాంటివి ఏమైనా మూర్ఛ ఇలాంటివి జరిగితే జరగవచ్చు, కోమాలో పడితే పడవచ్చు. ఉల్టా జ్ఞాన్ సే అన్య పురుష సే కయి దర్జే వృద్ధి అధిక హో జాతీ హై. మిగతా వాళ్ల కంటే అంతకంతకు మంచి స్పృహలో ఉంటాడు వాడు. కళ్ళు మూసుకొని కాదు, తెరిచే ఉంటాడు. ప్రపంచాన్ని వదిలేసి ఎక్కడికో పరిగెత్తిపోవడం కాదు, ప్రపంచంలోనే బతుకుతుంటాడు. అది జ్ఞాని దర్జా. మీ యోగుల విషయం చెప్పకండి నా దగ్గర, మీ ఉపాసకుల విషయం అంతకన్నా చెప్పకండి. అది కోజాతి హై, అంతకంతకు జ్ఞానం వృద్ధి అవుతుంటుంది. కహో తుమ్ బేశుద్ధి కైసే హోయే. వృద్ధి అవుతుంటుందంటే మీరేమనుకుంటున్నారో? ఆత్మస్వరూపాన్ని గుర్తించిన వాడికి పరిపూర్ణమైన జ్ఞానమే ఉంటుంది, సందేహం లేదు. ఇంకా కొత్తగా పరిపూర్ణం కానక్కర్లే. కానీ ఒక్క విషయం చెబుతా, స్వానుభవంతో కూడా చెబుతున్నా. ఈ ప్రపంచాన్ని చూస్తుండాలి. నేను జ్ఞానిని అయిపోయాను కదా అని కళ్ళు మూసుకొని ఎక్కడో కూర్చొని తపస్సులు చేయడం కాదు, అదంతా మాకు పనికిరాదు. ఎందుకు చూడాలని అడగండి. ఒక మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ని అడగండి, చెబుతాడు. ఏంటండి ప్రొఫెసర్ని ఎందుకు అడగాలా అని ఆశ్చర్యంగా ఉంటుంది. వాడికి లెక్కలన్నీ తెలుసు, అన్నీ ఆన్సర్ చేయగలడు. కానీ మళ్లీ హీ ఇన్వైట్స్ ప్రాబ్లమ్స్. హీ ఇన్వైట్స్, రే నువ్వే లెక్కైనా చెప్పరా చేస్తాను, రే నువ్వే లెక్కైనా అడగరా చెప్తాను అని అంటుండాలి. అంటే ఏమిటి? వాడి జ్ఞానం నిలకడగా ఉన్నదా లేదా అని టెస్ట్. దానికి జ్ఞాన నిష్ఠ అని పేరు. మొదటిది జ్ఞానం, రెండవది నిష్ఠ. నిష్ఠ అంటే పెర్ఫెక్ట్ అయిపోవడం, ఇంకా పరిపూర్ణం, ఇంకా చెక్కు చెదరకుండా నిలిచి ఉండాలన్నమాట. ఎప్పుడు నిలుస్తుంది? నీకు ఇంకా సమస్యలు ఉంటూ ఉండి, సమస్యలంటే ప్రశ్నలు అనుకో, ఇంకా చేయవలసిన పని, అన్నింటినీ నీ జ్ఞానాగ్నిలో పడేసి దగ్ధం చేసుకుంటూ పోవాలి. అర్థమైందా? ఇంతవరకు చాలులే అని అనుకుంటే ఏమో చెప్పలేము. మళ్ళీ ప్రపంచంలో పరిస్థితులు ఎదురైతే నువ్వు కంగారు పడతావేమో. నీకు ఏమాత్రం కంగారు లేకుండా సర్వసామాన్యంగా నీవు జీవితం సాగించాలి అనంటే అర్థమవుతున్నదా?
ఒక పరిపూర్ణ అజ్ఞాని సాగించగలడు కంగారు పడకుండా, ఒక పరిపూర్ణ జ్ఞాని సాగించగలడు. కంగారు ఇద్దరికి ఉండదు, వాడికేమీ తెలియక ఉండదు, వీడికి అన్నీ తెలిసి ఉండదు. అన్నీ తెలిసినప్పుడు అన్నింటినీ వాడు తన జ్ఞానంలోకి లయం చేసుకునే మార్గం, ఆ టెక్నిక్ పట్టుకొని ఉండాలి వాడు. అందువల్ల నాకు ఇంతవరకే చాలులే, ఇంకా మిగతాది అక్కర్లేదనుకో. ఆ మిగతా దాన్ని ఏం చేస్తావని అడిగితే కూడా జవాబు చెప్పాలి నువ్వు. ఆ మిగతాది కూడా బ్రహ్మస్వరూపమే. వైనాట్? పరిపూర్ణంగా సర్వత్రా వ్యాపించిన బ్రహ్మం నీకు పుణ్యమేమిటి, పాపమేమిటి, మంచి ఏమిటి, చెడ్డేమిటి, అన్నింటినీ కూడా లయం చేసుకునే విధానం తెలిసి ఉండాలిగా నీకు. అందులో చాలా సూక్ష్మం ఉందిలేండి. అది కోజాతి హేట, అదే చూస్తున్నాడు. అంతకంతకు నీవు వీటన్నింటినీ జ్ఞానంలోకి మార్చుకుంటూ పోతే నీ జ్ఞానం బాగా గట్టి పడుతుంది. కహో తుమ్ బేసూధ కైసే హుయే గురువుగారు, మీరు స్పృహ తప్పి ఎలా పడిపోయారండి? అది నాకు ఆశ్చర్యంగా ఉంది. జ్ఞాని ఎప్పుడు స్పృహ తప్పడండి? మీరే చెప్పారు ఇంతకాలం, మళ్ళీ దానికి భిన్నంగా మాట్లాడతారు. దూసరే, ఇది మొదటి మాటట. ఇది ఇప్పుడు మొదటి సందేహం వాడికి. ఇక రెండవ సందేహం ఏమిటంటే, తుమ్కో అగ్నినే దాహ నకియా, ఇస్మే కారణ్ కౌన్ హై? మిమ్మల్ని ఆ నిప్పు కాల్చలేదంటున్నారు. చితి మీద పడుకోబెట్టి నిప్పు అంటిస్తే కూడా మంటలు మీకు సోకలేదంటే ఎలా నమ్ముతామండి మేము? ఏం కారణం చెప్పండి, ఎందుకు కాల్చలేదు? తుమ్ జంత్రి మంత్రి హో, నేను యంత్రమంత్రాలన్నీ తెలిసిన వాడివా? అగ్నిస్తంభం అని ఒక మంత్రం ఉన్నది. ఆ మంత్రం చెప్పిస్తే అగ్ని మధ్యంలో, పంచాగ్ని మధ్యంలో ఉన్న వాడి శరీరానికి అది అంటదు. ఇలాంటివి ఏమైనా సంపాదించారా చెప్పండి? అంటే ఏమైనా కొన్ని గోసాయి చిట్కాలు ఉన్నాయా మీ దగ్గర? అంటే వీళ్ళని ఆక్షేపించడం. ఈ రోజుల్లో కొంతమంది మేము పంచాగ్ని మధ్యంలో ఉన్నా, మా శరీరం కావలేదు చూడండి, మహిమలు చూపే సిద్ధుల గురించి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మనం అన్వయించుకోవాలి. కలియుగంలో మనం చూసేటువంటి ఈ బాపుతున్నారే వీళ్ళందరికీ అన్వయం. అంటే ఇది జ్ఞానం కాదని చెప్పడానికి. ఈ మంత్రతంత్రాలు గాని, ఈ గంజాయి దాగి పడిపోవడాలు గాని ఇవి కాదండి అసలు జ్ఞానం అనేటువంటిది. పరిశుద్ధం, పరిపూర్ణం. దాన్ని అర్థం చేసుకోలేకపోతే అంటే ఆత్మస్వరూపం, పైగా అనాత్మ క్రియల వల్ల సాధించేది కాదది. ఎన్నున్నాయో చూడండి భావాలు. జంత్రి మంత్రి హో, జంతర్ మంతర్ ఢిల్లీ దగ్గర ఉన్న జంత్రి మంత్రి హో, ఓ అగ్నినే తుమ్సే భాయిచారా కియా, దానికి నీకేమైనా లావాదేవి ఉందా? అగ్నిదేవుడికి నీకు ఏమైనా రహస్యంగా ఒప్పందం ఉన్నది? ఎవరైనా నన్ను మాత్రం కాల్చుకురా, మిగతా వాళ్ళని కాల్చి పారేయమనేమన్నా అంటే వాడికి ఏమైనా లంచం ఇచ్చారా తాము? అయ్యా ఎంత హేళనో చూడండి. జ్యోతుం నజలే, నువ్వు కాలు లేదనంటే నన్ను నమ్ముతానా? వర్తమాన్ విద్వానో కాతో అగ్నికే సంబంధతే అంటాడు. ఇప్పుడు కూడా ఆయన సంబంధసే అనాలే, సంబంధతే శరీర్ నజలే. ఇప్పుడు ఈ కాలంలో ఎవరినైనా చూడండి, నేను తీసుకుపోయి అగ్నిలో బారేస్తా, వాడు కాలి సావకుండా ఉంటాడేమో చెప్పండి మీకు. ఎంత బ్రహ్మవేత్త అయితే మాత్రం కాలిపోడా? ప్రహ్లాదుడు వస్తున్నాడు, కొంచెం వెయిట్ చేయండి. వర్తమాన్ విద్వానోసే ఆత్మజ్ఞాన్ అధిక హై ఇస్సే నజలే. వీళ్లకంటే గొప్పగా సంపాదించారా మీరు ఆత్మజ్ఞానం? వీళ్ళు తక్కువగా సంపాదించారు కాబట్టి కాలిపోయారు. నేను పరిపూర్ణ జ్ఞానిని కాబట్టి నేను కాలేదని ఏమన్నా డచ్చాలు కొడుతున్నారా మీరు? జో సమ్యక్ ఆత్మజ్ఞాన్ కో న్యూనాధిక్ భావక హోగే తో శృతి అనుభవ దృష్టి విరోధో హోగా అని అంటున్నారమ్మా. జ్ఞానంలో కూడా ఎక్కువ తక్కువలు మీరు చెప్పారంటే పాపాన పడిపోతారు గురువు గారు. అనాత్మ జ్ఞానంలో హెచ్చు తగ్గులుంటాయి. బాగా వినండి పాయింట్. ఆబ్జెక్టివ్ నాలెడ్జ్, దానిలో ఆయా పదార్థాలను బట్టి మోతాదు పెరగడం, తరగడం. ఆత్మ అనేది ఒకే ఒక పదార్థం, అది సర్వవ్యాపకం, అది నిరాకారం, పైగా పరిపూర్ణం. ఒక్కసారి నీవు ఆత్మ ఫలానా అని గుర్తించావంటే నీవు పరిపూర్ణమైన జ్ఞానమే కలగాల. ఇంకా దానిలో కొంత కొంత జ్ఞానం కలుగుతూ పోవడం అని, అంతకంతకది పెరుగుతూ పోవడం అనే మాటకు అర్థమే లేదు. ఒకరికి కాలిపోయి శరీరం, ఒకటి కాలకుండా ఉన్నది అని అంటే అది ఆత్మజ్ఞానం అంటావా నువ్వు? కహోగేతో అలాగా నువ్వు మాట్లాడేట్టయితే ఇదిగో చెంపలేసుకో. ఎందుకంటే నువ్వు అపచారం చేస్తున్నావు. దేనికి? శృతి అనుభవ. వేద ప్రమాణము ఆ మాట చెప్పదు. రెండవది నీ అనుభవంలోనూ లేదది. జ్ఞానుల అనుభవం అంతా ఒకటే, నీకొక్కడికి కొమ్ములు రాలే. నా అనుభవం వేరు, మిగతా జ్ఞానుల అనుభవం వేరంటే మిగతా జ్ఞానులు ఎక్కడున్నారు? మిగతా అనే మాట ఎక్కడుంది? నీకు ఆత్మజ్ఞానం కలిగిందంటే సర్వము ఆత్మగా కనపడుతున్నప్పుడు ఇంకా తతిమా వాళ్ళు నీకు ఎలా కనపడ్డారు? అనన్యం కదా, అన్యం ఎలా కనిపించింది?
చల్లదు, లాజిక్ కూడా నిలవదు. అది విరోధోగా, అది కాంట్రవర్షిयल పాయింట్. క్యోంకి హజారో విద్వానో కా సమ్యక్ అనుభవం ఏకీ హై. వేల కొద్ది జ్ఞానులకైనా సరే అనుభవం ఒక్కటే, అదే అద్వైత జ్ఞానం. ద్వైత జ్ఞానం వేరు. వాడు ఒక దేవతను ఉపాసిస్తాడు, వాడికి ఆ దేవత సాయుధ్యం వస్తుంది. ఇంకో దేవతను ఇంకోటి ఉపాసిస్తాడు, వాడి రామభక్తులుంటారు, కృష్ణ భక్తులుంటారు, దేవీ భక్తులుంటారు. ఇప్పుడు భవానీ భక్తులు తయారయ్యారుగా. మరి ఎంతమంది అయినా భక్తులు ఉండవచ్చు, ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క భగవంతుడు. అది ద్వైత ప్రపంచం బాబు, ఇది అద్వైతం. జైసే ఏక ఘటికే హజార్ సమ్యక్ ద్రష్టా పురుషో కో మృత్తికా రూపీ బోధోవేగా అన్యథా నహి. ఇప్పుడు కొన్ని వేల మంది అయినా సరే ఇక్కడ మైకు చూస్తుంటారు. ఇప్పుడు మన వేల దేనికి, మనం కొంతమంది ఎంతమంది ఉంటాం, ఒక 50 మంది ఉంటామేమో. అందరికీ మైక్ కనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది, మీకు కనిపిస్తుంది. ఎవరిని అడగండి ఇది మైకేనంటారు. అంతేగాని ఒకడు మైకు, ఒకటి సర్పం, ఒకడికి దండం, ఒకడికి ధార, ఇన్ని రకాలుగా కనపడదు. అది వికల్పం, అది జ్ఞానం లేకుండా చెప్పే మాట. మైకు జ్ఞానమే ఉంటే మాత్రం అందరికీ మైకే. శృతి కహతీ హై जो जानने योग्य वस्तु पुरुषों को भिन्न भिन्न होवे तो పురుషోं को శాంతి కదాచిత్ భీ నహీ హోగి. ఒక్కొక్కడికి ఒక్కొక్క విధంగా కనపడదనుకో, అయితే ఎప్పటికీ శాంతి లేదు నీకు. ఆ భేదమే అశాంతి, అభేదమే శాంతి. శాంతి కోరుతూ ఒక పక్క మళ్ళీ ఈ ప్రసంగం చేస్తారేమిటి మీరు? పరంతు ఐసా నహీ, ఇలా ఎప్పటికీ జరగదు. బ్రహ్మసే లేకర్ చీంటి పర్యంత సర్వక స్వరూప్. ఆ పిపీలికాది బ్రహ్మ పర్యంతం అంటారే, బ్రహ్మదేవుడి దగ్గర నుంచి చీమాదోమ వరకు సర్వకా స్వరూప్, ప్రతి వాడికి స్వరూపం. అది ఎలా ఉంటుంది? అది అఖండ్ సచ్చిదానంద్ సాక్షి ఆత్మా ఏక్ హీ, ఒకే ఒక ఆత్మ అందరికీ కలిపి ఒక్కటే. సర్వక్షేత్రేషు క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధే. ఏక్ హీ బంధ మోక్షసే రహిత్, దానికి బంధం లేదు, మోక్షం లేదు. ఆ మాటకొస్తే నిర్వికార్ నిర్వికల్ప్ హై, అలాంటిది ఆత్మ అంటే. దూసరా నహీ, నువ్వు ఇంకా ఏది చెప్పినా ఒప్పుకోం. ఇసీసే హీ సర్వజీవ అప్నే ఆనంద్ సే ఆనందీ హై, దానివల్లనే ప్రతివాడు ఆనందిస్తున్నాడు. విషయానందమంతా ఆత్మానందం యొక్క ఛాయ. దాని మాత్ర అన్నారు. ఎక్కడ? ఉపనిషత్తులో. మాత్ర అంటే ఒక లేశమట. దాని లేశం మనం అనుభవిస్తున్నాం. సుషుప్తిలో అయితే చాలా వరకు ఆత్మానందమే అనుభవిస్తాం. తెలిసి అనుభవిస్తే అది ముక్తి, తెలియక అయితే అది సుషుప్తి. అంతే తేడా. అంటే దానివల్లనే మనం బతుకుతున్నాం. సార్వజీవ అప్నే ఆనంద్ సే ఆనందీ హై, బ్రహ్మాదికో కే ఆనంద్ కి ఇచ్ఛా భీ నహీ రఖతే. బ్రహ్మాదులకు కూడా వేరే ఆనందం లేదు. క్యోంకి జిస్ ఆనంద స్వరూపాత్మా సే బ్రహ్మాదిక్ భీ ఆనందీ హై, ఆ అసలైన బ్రహ్మము యొక్క ఆనందం వల్లనే చతుర్ముఖ బ్రహ్మ కూడా సత్యలోకంలో ఆనందిస్తున్నాడు. తో ఆత్మా సర్వకే దృశ్య విషయ హృదయ విషయ. ప్రతి వాడి హృదయంలో ఈశ్వర సర్వభూతానాం సాక్షి రూప హోకర్ విరాజమాన్ హో రహా హై. అంటే మనకు బాహ్యంగానూ అదే ఉంది, మన ఆంతర్యంలోనూ అదే ఉంది. అదే పరిపూర్ణత. సర్వవ్యాపకం అంటే ఏమిటి అర్థం? సర్వవ్యాపకమైనప్పుడు నీవెక్కడున్నావు, నేనెక్కడున్నాను? మనకు ఈ 2, 3, 10 ఆత్మలున్నాయా? కాబట్టి జీవాత్మలు లేరు. ప్రత్యేగాత్మ కూడా ఆ మాటకొస్తే ఊరిక ఏమిటంటే శరీరం కంటే భిన్నంగా ఉన్నావని చెప్పటానికి ప్రత్యక్కన్నారే గాని అది పరమాత్మే. ఇప్పుడు ఒక్క మాట అండి, కుండ లోపల ఉంటే అది జీవాత్మ, కుండను వదిలేసి యువతలకు వస్తూ ఉంటే అది ప్రత్యేగాత్మ. కుండలు వదిలేసిన మరుక్షణం ఆ ప్రత్యేగాత్మ పరమాత్మ. అంటే ఆకాశానికి పోలిక పెట్టి చెబుతున్నా. కుండలోనే ఉన్నాననుకుంటే ఆ ఆకాశం ఘటాకాశం. కుండను వదిలేసి ఉన్నాను అనుకుంటే చాలు, అది ప్రత్యక్. వదిలేసిన మరుక్షణం ఇంకా ప్రత్యక్ ఏమిటి? మహాకాశం అంతా అదే అయిపోయిందిగా, కనుక అదే పరమ. ఒరిక మాటలు గారడి, ఇది మాటల్లో తేడాయే గాని అసలు పదార్థం ఒకటి. आत्मा सर्व के हृदय विषय साक्षी रूप, इससे सम्यक आत्मज्ञान में न्यूनाधिक भाव नहीं हो सकता. కనుక ఆత్మ విషయంలో న్యూనాధిక హెచ్చు తగ్గులనే విషయం చెప్పకండి. నేను పరిపూర్ణ జ్ఞానుని కాబట్టి స్పృహ తప్పానురా, వీళ్ళందరూ అంత పరిపూర్ణ జ్ఞానం సంపాదించలేదురా, అందువల్లనే స్పృహతో బతుకుతున్నారురా. స్పృహ తప్పితేనేది గొప్ప జ్ఞానం,
లేకపోతే అది అజ్ఞానమే అనబోతున్నారు మీరు. అందుకు నేను ఇంత దూరం మీకు హెచ్చరించవలసి వచ్చింది. వాళ్ళు హెచ్చరించుకోవటం కాదు, అది కాదా. మనం అర్థం చేసుకోవటానికి ఎన్ని భావాలు వారు చెబుతున్నారో చూడండి. అంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఏ పరిస్థితి అసలు మోక్షం, ఏది కాదు, జ్ఞానం అంటే దాని స్వరూపమేమిటి, అది ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మన మనస్సుకు స్ఫురించేలాగా వర్ణిస్తున్నారు. తోమ్ అగ్నిమే ప్రవేశ్ హోకర్, ఇది రెండవ పాయింట్. మొదటి పాయింట్ ఏదైనా గింజా తాగామని ఏదో అన్నాడు. నీవు అగ్నిమే ప్రవేశ్ హోకర్ కైసే నజలే, అగ్నిలో ప్రవేశించి నువ్వు ఎందుకు కాలిపోలేదు అయా. పరాశరనే కహా ప్రహ్లాదు నహి జలాథా. ఆ జిడ్డు కూడా పోగొడుతున్నాడు మనకు. కమ్లీవాలాలోనే చూచా, ఇంకెక్కడా చూడలేదు. ప్రహ్లాదులు అంటే నెత్తిన పెట్టుకుంటుంటారు లోకులంతా. లోకులేమిటి, శాస్త్రజ్ఞులు, భక్తులు, మహానుభావులు, జ్ఞానులు కూడా. జ్ఞాని అయిన వాణ్ణి పంచభూతాలు ఏం చెయ్యలేవని భగవద్గీత కూడా అంటుంటే ఆ మాట. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావగ నచైనం అచ్ఛేద్యోయమదాహ్యోయం. అగ్ని కాల్చదు, నీరు తడపదు. అందుకే అద్వైతం క్లాసులో కూర్చొని వినేటప్పుడు బహుజాగ్రత్తగా ఉండాలి. పాపులర్ నోషన్స్ ఎంతవరకు మనం పట్టుకోవాలి, ఎక్కడ ఏ స్టేజిలో వదిలేయాలి, అస్సలు అద్వైతం అంటే ఏమిటి నిగ్గు తెలుసుకోవాలి మనం. ఏ మాత్రం బోల్తా పడ్డామో మనకు గతి మోక్షం లేదు. ప్రహ్లాదు నహి జలాథ, ప్రహ్లాదుడు కాలిపోలేదు కదరా. ఐసే హంభీ నహి జలే, అలాగే మేము కూడా కాలిపోలేదు. ఏం చేస్తుంది నన్ను అగ్ని. మైత్రేయనే కహ, అది కథరా బాబు, నీకు అర్థమవుతున్నది అసలు. ప్రహ్లాదుడు ఎందుకు కాలిపోలేదు నన్ను చెప్పమంటావా? ఎక్కడా చూడరండి, ఇది ఎక్కడా చూడలేరు. ప్రహ్లాదు భేద ఉపాసకత. ప్రహ్లాదుడు అభేదోపాసకుడు కాదు, భేదోపాసకుడు. ఆ విష్ణువును ఎదట చూసినట్టు చూస్తున్నాడు, నమ్ముకున్నాడు. కమ్ వాట్మే, కొండల మించి కిందకు తోలించాడు. ఆ విష్ణువు నువ్వే చూసుకో. తాను విష్ణువు అయిపోయాడు. అయిపోయి దెబ్బతిల్లా. ఆల్మోస్ట్ అది జ్ఞానానికి దగ్గరగా వస్తుంది, కాని జ్ఞానం కాదు. కాదని ఇప్పుడు చెప్పబోతాడు. ఉపాసకత అప్నే ఇష్టకో, అంటే తన అంటే ఇష్ట దైవత్ అని అర్థం. తనకు ఏది ఇష్ట దైవతమో దానిని అప్నే రక్షా కర్నే వాలా అప్నే సే భిన్న జాంతా థా. తనకు రక్షణ ఇస్తాదని గట్టి నమ్మకంతో తనకు భిన్నంగానే చూచి అది వాటేసుకున్నాడు. ఆ మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు, యముణ్ణి పారదోలాడు. నమ్మావు కదా. అంతకంటే గొప్పేం కాదు ప్రహ్లాదుడిది. ఇది నమ్ము. వాడు మృత్యువును జయించాడు, వీడు మృత్యువును జయించాడు. ఈ కథ ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్ము, తెగిందాకా బిగించకు. ఇది అద్వైతం కాదు, విశిష్ట అద్వైతం. ఒక విశేషం ఉంది, అంటే పరమాత్మను సగుణంగా భావన చేస్తున్నారు. లేకపోతే నాకెప్పుడూ ఒక సందేహం వచ్చేది, చెప్పొద్దు మీరేమైనానండి. హిరణ్యకశిపుడు నేను ఎక్కడంటే అక్కడ తిరిగాను, 3 లోకాలు సంచరించాను, నాకెక్కడ కనపడలేదు, నీకెక్కడ కనపడుతున్నదిరా అని అడిగితే వాడంటాడు, కలడంబోధి కలండు గాలి కలడాకాశస్థలిన్నని అంతా చెప్పి, కలండు తండ్రి వెదకంగా నేలయ్యాయడన్. విష్ణు విష్ణు అంటుంటాడు మాటిమాటికి. అఫ్ కోర్స్ విష్ణు అంటే మనం అర్థం చెప్పుకుంటున్నాం, సర్వవ్యాపకమైనది, అంతేగాని నామాలు పెట్టుకున్న పెద్ద మనిషి కాదని నీవు నేను అనుకుంటున్నాం అనుకో. శివాని ఎందుకు అనకూడదు? వాడి నోట సస్తే రాదేమి ఆ మాట వరుసకంటే శివ అనే మాట అనకూడదు. వాడు సంతోషిస్తాడుగా, వాడు శివభక్తుడేగా. బ్రహ్మ అనకూడదు, బ్రహ్మను గురించేగా తపస్సు ఏడ్చాడు. ఇప్పుడు కథలను పక్కన పెట్టండి, మీరు కథలుగా నమ్మకండి. వేదవ్యాసుడు హృదయం కూడా అది కాదు. నేనెన్నో మార్లు చెప్పా మీకు. కావాలంటే మళ్ళీ ఆ శ్లోకం చదివి వినిపిస్తా, ఎందుకు కాలహరణమని ఊరకుంటున్నా. భాగవత సామ్రాజ్యం చివర చదవండి, మీకు తెలుస్తుంది, ఆ శ్లోకం వస్తుంది. కథాయిమాస్తే కథితా మహీయసాం విధాయ లోకేషు యశః పరేయుషాం
విజ్ఞాన వైరాగ్య వివేకహేతో. ఈ కథలన్నీ మేము ఎందుకు చెప్పామో తెలుసా? పరీక్షిత్తు శుకమహర్షి చేత అనిపించాడు. వేదవ్యాసుడు మహానుభావుడు, జీనియస్. విజ్ఞానము వివేకము వైరాగ్యము మీకు కలగటం కోసం కథలు చెప్పామే గాని విభూతిరేషా నతు పారమార్థ్యం. ఇది కేవలము భగవద్విభూతి, అంతేగాని ఇది పరమార్థం కాదు. కథ కాదు, కథలో ఉండే అంతరార్థం అద్ది ఆత్మస్వరూపం. ఈ కథ దాని విభూతి. అబ్బా, ఎలా అర్థం చేసుకోవాలయా? ఎంత చూపు ఉండాలో చూడు. మొత్తం పురాణ వాంగ్మయం అంతా కూడా హారతి పట్టినట్టున్నది ఈ ఒక్క సుభాషితానికి. చాలు. ఇది పాయింట్. అమ్మాయి ఎక్కడ ఇవాళ రాలేదా? ఈ అమ్మాయి కొంచెం నోట్ చేసుకోమ్మా. ఇది నోట్ చేసుకో, దీని మీద మాట్లాడుకుందాం ఎప్పుడైనా. ఉపాసకట హింసా చేస్తే ప్రహ్లాదుడు ఉపాసకుడు. అప్నే ఇష్టకు అప్ని రక్షా కర్నే వాలా అప్నే సే భిన్న జాంతా థా. తనకంటే భిన్నంగా తనకు ఆపద్బాంధవుడు ఒకడున్నాడని దర్శిస్తున్నాడా లేదా? ఏ కష్ట సమయంలో కూడా నన్ను ఆదుకునేవాడు ఒకడున్నాడని కదా వాడి నమ్మకం, వాడి ధైర్యం. తనకు భిన్నంగా తనే అయితే ఎందుకు ఇంకా ధ్యానం చేయడం దేనికి? అనవసరం కదా. ఇసీసే తీసుకి రక్ష హోతీ థీ. అందువల్ల వాడికి రక్షణ కలుగుతూ వచ్చింది. వాడి నమ్మకం వాడిని కాపాడింది. అయ్యా పిచ్చివాడు. ఒలింపిక్ గేమ్స్ లో పోటీ పెట్టామని కాదు కానండి, నిజంగా కూడా స్ప్రింగ్ బోర్డు లేకుండా పైకి ఎగిరి ఒక ఆడమనిషి. స్ప్రింగ్ బోర్డు ఉండాలి అసలు ఈత కొట్టేవాడికి. లేకుండా పైకి ఎగిరిపోయి తన పాటికి తాను 3-4 చుట్లు తిరిగి గాల్లో మాత్రం కింద పడ్డా తల బద్దలైపోతుంది. ఆ నీళ్లల్లోనే పడిపోయి నీళ్లల్లో పడ్డా కూడా తల పగిలిపోతుంది. అంత ఎత్తు నుంచి పడితే నీటికేమి సామర్థ్యం లేక కాదు, అంత వాల్యూమ్ ఆఫ్ వాటర్లో పడితే ఏమవుతావు నువ్వు? అసలు బుర్ర చెడిపోతుంది, మెదడు పనిచేయదు, మెషిన్ ఇది. అవలీలగా ఈత కొట్టి బయటకు వచ్చిందంటే ఇది ఎవరు కాపాడారు? నేను ఒక్కటే మాట అడుగుతా. ఆవిడ నమ్మకం. ఎంత అభ్యాసం చేశాను, నా విద్య నాకు స్వాధీనం, నేను ఎంతైనా చేయగలను. ఆ కాన్ఫిడెన్స్, విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ యూ ప్రొసీడ్, నీకు సక్సెస్ ఉంటుంది. ఒక్కటే మాట. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. భగవద్గీత ఇచ్చింది హామీ. ఇంకేం కావాలి? అలాంటి శ్రద్ధ ఉంది ప్రహ్లాదుడికి, అందుకనే కాపాడబడ్డాడు. అది జ్ఞానం జ్ఞానం అనుకో. అమ్మా, इसी से जिसकी रक्षा होती थी, परंतु तुम ज्ञानी लोग तो अपने आत्मा से भिन्न इष्ट मानते नहीं. మీరు జ్ఞానులే అయినట్లయితే మీకు భిన్నంగా పరమాత్మను చూడకూడదు. కండిషన్ పెట్టాడు వాడు. జ్ఞాని అంటూ మళ్ళీ ఇంకొక ఆత్మ ఉన్నది, పరమాత్మ. నీవప్పటికెవరవుతావు? నువ్వు జీవాత్మవే అవుతావు. నీకెప్పటికి మోక్షం. తుమారీ రక్ష కిస్నేకి, ఎవరు చేశారు నీకు రక్ష? ఋషభదేవ్ అగ్నికే సంబంధ సే జల్ గయా మహాజ్ఞాని థా. ఋషభుడు అని భాగవతం చదివావు కదా నీవు. ఆ ఋషభుడు అరణ్యంలో వెళ్ళిపోతుంటే ఒక పెద్ద దావానలో ముంచుకొచ్చిందట. ఆ అగ్నిలో పడిపోయాడు, కాలిపోయింది శరీరం. మహానుభావుడు ఆయన. మరి ఆయన చనిపోయాడే నీ భాగవతంలోనేనే. చూశారా ఎంత ఆర్గ్యుమెంటో ఇది. నీ భాగవతంలో ఒక జ్ఞాని మరణించలేదా అగ్ని సోకి? ఇంకో జ్ఞాని అగ్నిలో పడి దగ్ధమైపోయాడా? వాడు జ్ఞాని కాదంటావా? మాట్లాడుకో. ఆశ్చర్యనేక హే మైత్రే, మేరే శరీర్కి ప్రారబ్ధ శేషతే. ఇది ఇంకొక ఆర్గ్యుమెంట్ చూశారా? దానికి కూడా మించిన ఆర్గ్యుమెంట్ ఇది. ఇప్పుడు వినండి. ఒక రకంగా ప్రహ్లాదుణ్ణి దుయ్యబట్టాడు. వాడు కేవలం ఉపాసకుడే గాని ఇంకేం కాదని. ఇంకో రకంగా సమర్థిస్తున్నాడు. చూడండి, బ్రహ్మాండమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ అనేవి మీకెక్కడా ఏ పుస్తకాల్లో కనపడవు. మేరే శరీర్కి అగ్నిలో పడి ఎందుకు కాలిపోలేదని అని అడుగుతున్నావు. నా శరీరానికి పరమాత్మ అక్కర్లేదోయ్, నేను జ్ఞానిని అయినప్పటికీ ప్రారబ్ధ శేషతి. ఇది అప్పుడే పోకూడదు. ఈ శరీరం ఎవరు చెప్పారు? ప్రారబ్ధం నిర్ణయించి పారేసి, ప్రీడిటర్మిండ్. ఇది ఫలానా టైంకే పోవాలి. నిమిత్తం అడక్కు, గుండె ఆగి సావచ్చు. దానిలో అగ్నిలోనే ప్రవేశించాలా? చచ్చేవాడు పోయి బావిలోనే దూకాలా? ఇంట్లో ఉంటే జావడా?
ఆ ప్రారంధం లిమిట్ పెట్టింది. పేషిదే తీసే రక్షాకరి కైసే ఎలాగా అంటావా? మళ్ళీ పురాణ కథలే చెప్పమంటావా? నీకు నమ్మకం పురాణాలు చెబితేనేగా. అది కూడా ఒక చీవాట్లే మనకు. ఎందుకంటే స్వానుభవం అక్కర్లేదు, పురాణాల మీద ఆధారపడుతుంటామని. భృగువుకే పుత్ర శుక్రికే శరీర్కి శేషు ప్రారబ్ధనే రక్షాకి. భృగువు కుమారుడు భార్గవుడు అంటారు. భృగువు యొక్క కుమారుడికి భార్గవుడు అని పేరు. భార్గవుడు అంటే శుక్రాచార్యులు, భార్గవుడు అంటే పరశురాముడు. ఎన్నో ఉన్నాయిలేండి. త్రిపురారహస్యంలో భార్గవని వస్తుంది చూడండి, వాడు పరశురాముడు. భృగువుకే పుత్ర శుక్రికే శరీర్కి శేషు ప్రారబ్ధ నే రక్షాకి. వాడికి ప్రారబ్ధం ఉంది, చావకూడదు ఆ శుక్రాచార్యుడు. కాని చచ్చిపోయాడు. చచ్చిపోయి మళ్ళీ బతికాడు. ప్రారబ్ధం చావనివ్వలే. మృత సంజీవని విద్యండి. ఆ కచుడు వాడిని చంపి రాక్షసులు అది ఆ బూడిద తీసుకొచ్చి కల్లులో గలిపి ఆ కళ్ళు దాగించారు. అంతవరకు నిషేధం లేదట కంటికి కళ్ళుకు. ఎవడైనా తాగవస్తున్నాడు. బ్రాహ్మణ దగ్గర నుంచి అందరూ తాగడమే, అందరూ తినడమే, అందరూ తాగడం. నమ్మకాలన్నీ పోగొట్టుకోవాలి మనం. ఇక్కడ అద్వైతం క్లాసులో కూర్చొని ఉన్నాం. ఇంకా ఊరికే జిడ్డు పెట్టుకుంటే కుదరదు. నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నా, వినరెవరు నా మాట. రాముణ్ణి గురించి హనుమంతుడు సీతాదేవికి కంప్లైంట్ చేశాడు సుందరకాండలో. అమ్మా, నీ వియోగం సంభవించినప్పటి నుంచి ఆయన మాంసం ముట్టటం లేదు, మదిర తాగటం లేదు, ఏం చెయ్యమంటారు? అవి తాగితే గొప్ప, అవి తింటే గొప్ప. నమాంసం రాఘవో భుంక్తే నచైవ మధుసేవతే. సుందరకాండ పారాయణం చేస్తుంటావు కదయా. నమాంసం రాఘవో భుంక్తే, మాంసం ఆయన భుజించటం లేదు. నచైవ మధు సేవతే, మధుపానం చేయటం లేదు. ఏం చెప్పమంటారమ్మా? కాబట్టి రామభక్తులం మనం. మరి శాకాహార మాంసాహార రాముడు క్షత్రియుడు, కృష్ణుడు క్షత్రియుడే. మరి క్షత్రియులు వాళ్ళు మళ్ళీ లోకధర్మమే. నీకు ఒక్కటే చెబుతున్నా, ఒక అద్వైతం పట్టుకుంటేనే మనం బతికిపోతాం. గాని ఇంకా ఇవి అవి మీరు మాట్లాడారంటే జవాబు చెప్పలేరు. ఏదో ఒక దశలో బ్యాఫ్ల్ అయిపోవాలి మనం. మనకు నోరు మెదపడానికి లేదు, మనం ఏ మాట మాట్లాడడానికి లేదు. నువ్వు ఏ మాట మాట్లాడినా వాడు దాన్ని తిప్పికొడతాడు. తిప్పికొట్టలేని జ్ఞానం ఏదైనా ఉందంటే అది ఒక అద్వైతం. ఎందుకంటే తిప్పికొట్టడానికి ఇంకొకడు లేడు అక్కడ, ఇంకొకడు లేడు. మనమే ఉండిపోయాం. అమ్మా, ఇందువల్ల కూడా గొప్పదే అద్వైతం. ప్రారబ్ధం ఉంటే ఎవ్వడేం చేయలేడట. ఇదట రహస్యం. భృగువుకే పుత్ర శుక్రికే అప్పుడు కచుడికి ఉపదేశించాడట. ఉపదేశిస్తే పొట్ట చీల్చుకొని వచ్చాడు ఆ శిష్యుడు. గురువు గారి కడుపులో ఉన్నాడు వాడు. చీల్చుకొని వచ్చేశాడు. వచ్చేసిన తర్వాత రే చంపాడుగా మరి గురువు గారిని, మళ్లీ బతికించాడు. మరి ఎలా బతికాడు చచ్చినవాడు అని అంటే ప్రారబ్ధం అంతే. నిమిత్తం అది. ఒక నిమిత్తంగా నువ్వు ఎప్పటికీ బతుకుతూ ఉంటావు. నీకు కావాలంటే నేను ఇంకా కొన్ని చెప్తా ఇలాంటి సంఘటనలు. జైసే బాలక్ వా అన్య పురుష్ భీ తీసరేవే వా చౌథే అంబాలే సేవా కుమేమి కువా అంటే బావి. తథా చౌథే అంబాలంటే 4వ అంతస్తు నుంచి పడ్డాడట ఒకడు. యాక్చువల్ గా కడపలో నేను అక్కడ ఉద్యోగం చేసే రోజుల్లో ఒక హోటల్ మేనేజరు 2 అంటుమిద్దెల్లాగా ఉంటాయి. ఇక్కడ ఒక మేడ, అక్కడ ఒక మేడ, 2 వాళ్లవే. ఒక మేడ మీద నుంచి ఇంకో మేడ మీదకి పోవడం అతనికి అలవాటు. ఎంతో ఎడం ఉండదు, తక్కువగానే ఉంటుంది ఖాళీ. అలా వెళ్లబోతూ ఒకనొక రాత్రి ఏమి కాలు జారిందో ఏం కదో కింద పడ్డా. నా 3వ అంతస్తు మీద నుంచో 4వ అంతస్తు మీద. మెడ్రాస్ వాడు అతను, మణి అయ్యర్ అని. చనిపోయినాళ్ళండి, తర్వాత పోయాడనుకో. పడ్డాడు. పడితే చెక్కు చెదరలేదు. మనిషి ఎవరు కాపాడారు? ప్రారంభం. వాడు అప్పుడే చావకూడదు. ఇంకొకటి చూశా, నా అనుభవంలోనే చూస్తున్నా. ఒక జూవాలజీ లెక్చరర్, నాకు ఫ్రెండే అతను, నా కొలీగ్, జూవాలజీ మంచి టీచరు. వాడు ఆ పైన ఎక్కడో మేడ మీద పడుకొని తెల్లవారింది, కిందికి దిగబోతున్నాడు. కిందికంటే మంచం మీద నుంచి కిందికి, మేడ నుంచి కిందికి కాదు. ఆగబోతూ ఆ బ్యాటరీ లైట్ కింద పెట్టుకొని ఉన్నాడు. దాని మీద కాలు పడ్డది. జొర్రున జారిపోయినాడు. ఎంత దూరమో
కాలు విరిగింది. ఇక తుంటి ఎముక విరిగింది. అది అది విరిగితే చాలా కష్టం అంటారు డాక్టర్.